క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు మరియు వందనాలు తెలియపరుస్తుంటున్నాను. మనకు 7వ తారీఖున జరగాల్సినటువంటి బైబిల్ ఆధ్యాత్మిక సదస్సు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అనేక ప్రాంతాల నుంచి దేవుని దాసులు సంఘాలతో బయలుదేరుతున్నారని తెలియపరిచినందుకు మేము ఎంతగానో సంతోషపడుతూ, ఈ పరిచర్యలో గత కాలమంతయు మాతో పాటు అండదండగా ఉండి వెన్నుదండుగా ఉండి మనం నడిపించినటువంటి దేవుని సేవకులు అనేక మంది ఇదిగో మరలా ఇప్పుడు మాతో కొనసాగుతూ ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి వారు ఎంతగానో వారు ఆసక్తిని చూపినందుకు, ఈ 11 సంవత్సరాల గతమంతయు మాకు సహకరించి మరలా ఈ 12వ సెమినార్ కొరకు సహకారంగా నిలిచినటువంటి దైవదాసులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ, సంఘములుగా మీరు కదులుతున్నందుకు సంతోషపడుతూ, 7వ తారీఖు మనకు సాయంత్రం నుంచి మనకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంటుంది. 8వ తారీఖు మార్నింగ్ నుంచి నిర్విరామంగా మనకు తరగతులు ఉంటాయి. మనం సడన్గా మనం వాస్తవానికి 2వ తారీఖు నుంచి మనం సిద్దిపేటలో అనుకున్నాం, కానీ సిద్దిపేటలో వేరే వాళ్ళు మరలా ఏర్పాటు చేయడం వల్ల వారికి ఇబ్బందికరంగా ఉండకూడదు అని, దేవునికి అది మహిమకరం కాదు అని మనం తక్షణమే మనం హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మీటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మనకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి పరిస్థితులు, కానీ తప్పదు. ఎందుకంటే మనకు ఫంక్షన్ హాల్స్ దొరకలేదు. ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ ఒకటి, ఒక పెద్ద చర్చ్ ఒకటి. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి దైవదాసులు రాకేష్ గారు విపరీతం కష్టపడుతున్నారు. నిజంగా సేవకుడి కష్టం చూసినప్పుడు మేమంతా చెల్లించిపోయాం. స్థానికంగా ఉంటారు కాబట్టి అబ్దుల్లాపూర్ మీటి సంఘాన్ని పట్టుకొని ఆ ఏరియా ప్రాంతం అంతా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మనం కార్యక్రమాలు, క్లాసెస్, తరగతులు, పబ్లిక్ మీటింగ్ జరుగుతుందో ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసి మొత్తం టెంట్లతో దాన్ని కవర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలో మీరంతా మీ ప్రార్థన అవసరం మాకు చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా. ఎందుకంటే ఇంతకాలం అన్నీ సమకూర్చుకున్నాం, కానీ ఈరోజు మా చేతిలో ఏమీ లేదు. దేవుడి మీద విశ్వాసంతో ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియపరిచాం. ఎందుకంటే మేము నమ్ముకున్న వాళ్ళే ఈ పరిచర్యలో మమ్మల్ని మోసం చేసి మా మీద నిందలేస్తూ, మా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చాప కింద నీరులో అంతర్గతంగా చేస్తున్నటువంటి ప్రతి విషయం మా దృష్టికి వస్తుంది, మాకు తెలుసు. కానీ మేము ఒకటేంటంటే కొన్ని విషయాలు మాట్లాడాలంటే మా సంస్కారం అడ్డొస్తుంది. కానీ వ్యక్తిగతంగా మనల్ని ఏమన్నా దాడి చేసినా, వ్యక్తిగతంగా మన మీద ఇంకేదైనా చేసినా, ఒక దెబ్బ కొట్టినా మనం పడే ఓపిక ఉంది. ఖచ్చితంగా 100% మనం పడతాం. కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో పరిచర్యకు భంగం కలిగిస్తున్నాయి. పరిచర్యను రానున్న కాలంలో పరిచర్య వృద్ధి కోసం ప్రయత్నాలు ఉండాలి, కానీ పరిచర్య పతనం కోసం ఎప్పుడూ పునాదులు పడకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పరిచర్య పతనం కోసం పునాదులు అంటే మా సంఘాలలోనే తారతమ్యాలు కలిగించి గ్రూపులు చేస్తూ, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల మనస్తత్వాలను పాడు చేస్తూ, ఈరోజు వారు చేస్తున్న ప్రయత్నాల వల్ల సంఘాలు కుంటుపడుతుంటున్నాయి. పైగా మరలు ఏం చేస్తున్నారు? సంఘాలు కట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నామని ఉన్నవాటిని కూల్చుకుంటూ సంఘాలను కట్టడం ఏంటి? అసలు ఉన్నవాటిని పతనం చేసుకుంటూ సంఘాలను కట్టడం ఏంటి? బైబిల్ అంటుంది, మనం అనేకసార్లు చెప్పాం కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అని. ఈ ఐక్యత లేకుండా దీన్ని పతనం చేసింది ఎవరు? కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందో. వేదికల మీద మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రేరేపితులై చాలాసార్లు మోసపోతుంటాం. ఈరోజు ఇలా 2 ముక్కలుగా ఈ పరిచర్య పతనం అవడానికి ఎవరు దీనికి పునాది వేశారు అనేది మనకు అర్థం కావాలి. గత సంవత్సరంలో నేను మరలా చెప్తున్నాను, ఎందుకంటే ఏమైందన్నా అని మాటికి తమ్ముళ్ళు ఆయా ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ మొన్న 27వ తారీఖు మాట్లాడాను. దాంట్లో విషయాలు చాలా పొందుపరిచాను. మరలా చెప్తున్నది ఏంటంటే, మీరు ఐక్యంగా లేరట కదా, అందుకని మిమ్మల్ని పక్కన పెట్టేశారు. లేదంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే మీరు ఓర్చుకోవట్లేదట కదా, అందుకే మిమ్మల్ని పక్కన పడేశారు. ఈ మాటలు అంతర్గతంగా ప్రజల్లోనికి మరలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, కానీ అసలు ఏం జరిగిందనే విషయం మాత్రం చెప్పట్లేదు.
అసలు ఏం జరిగింది అనేది మనకు అర్థం కావాలి. ఇది రెండు ముక్కలు అవ్వడానికి, ఇలా చేయడానికి దీనికి ఎవరు నాంది పలికారు? నేను మరలా జ్ఞాపకం చేస్తాను. భూపాలపల్లి సమస్య వచ్చినప్పుడు వరంగల్ చర్చిలో అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి సందర్భానికి సమాధాన పరిచి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి, ఈ సందర్భాన్ని బట్టి లేదంటే ఈ సమస్యను పరిష్కరించవలసినటువంటి ఆ రోజు దేవదాసులు అక్కడ ఉండకుండా పోవడమే కాకుండా వెళ్ళిపోతూ కొన్ని పదాలు వాడారు అందరి మధ్య. ఆ పదాలు ఏంటో ఒకసారి మీరు కూడా వినాలి. అదేంటో మీరు జాగ్రత్తగా చూడగలుగుతున్నారా? ఆ రోజు ఏం జరిగింది అందరి ముందు అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇది వాయిస్ క్లారిటీ లేదు, మీరు జాగ్రత్తగా వినండి. ఇది భూపాలపల్లి శ్రీనివాస్ గారు, రాకేష్ గారు, ఇస్రాయేల్ గారు, బెన్ని గారు, షేతు గారు, మేమంతా వేదిక మీద ఉన్నాం. ముందులంతా భూపాలపల్లి సంఘస్థులు ఉన్నారు, మన అంటి పెట్టుకుని ఇంతకాలం ఉన్నటువంటి సుమారు ఒక 40 మంది సేవకులు ఉన్నారు, ఇంకా వేరే ఫెలోషిప్ నుంచి పెద్దలు కూడా వచ్చారు. ఆ రోజు దైవదాసులు మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వాయిస్ క్లారిటీ ఉండదు కొంచెం. ఇది మొదటి ఒకరోజు ఇలాంటి పరిస్థితి ఈ రోజు నేను మరలా రాదు అని అనుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు సంఘం మినిస్ట్రీస్ మన గ్రూప్ అంతా డిజైన్ చేస్తున్నాం. అర్థమైంది కదండి? క్రీస్తు సంఘం మినిస్ట్రీస్ ఈ గ్రూప్ అంతటిని డిజాల్వ్ చేస్తున్నారని దైవదాసులు వారి నోట నుంచి ప్రత్యక్షంగా పలికినటువంటి మాట. వేదిక మీద అందరం ఉన్నాము, ఆడియన్స్ అందరు ఉన్నారు. ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే, క్రీస్తు సంఘం ఈ మినిస్ట్రీస్ ను డిజాల్వ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏమంటున్నారు చూడండి. రేపటి దినం నుంచి సంఘ కాపరులు వాళ్ళ సంఘాల కోసం మీరు ప్రయాసపడండి. మీ సంఘాల కోసం మీరు ప్రయాసపడండి. అలాగే ఐదుగురు దైవదాసులు కూడా చెప్తాను. ఇక మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడి ముందుకు తీసుకుంటుంది. అర్థమైంది కదా? వేదిక మీద ఉన్న దైవదాసులు అందరితో మాట్లాడుతూ, ఇక నుంచి ఐదుగురు దైవదాసులు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఇక నుంచి మనం ఐదుగురం కలిసి ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళేది లేదు. క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ నేను డిజాల్వ్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు జరిగింది? మీకు వెనకాతల 2023 అక్టోబరు 18 నుంచి జరగవలసినటువంటి సెమినారు ఫ్లెక్స్ వెనకాతల ఉంది, మీరు చూడండి. అంటే ఆర్మూరు సెమినార్ కంటే ముందు జరిగింది ఇది. ఆర్మూరు సెమినార్ కంటే ముందు వరంగల్ చర్చ్లో జరుగుతున్నప్పుడు దేవదాసులు మాట్లాడుతున్న మాటలు. ఈ రోజు ఒక యూట్యూబ్ లో వెళ్ళింది కనుక చాలా హర్ట్ అయింది. విన్నారు కదండి? ఒక యూట్యూబ్ లో వెళ్ళింది కాబట్టి నేను హర్ట్ అయ్యాను, ఇక ఈ పరిచర్య లేదు. అసలు ఏం వెళ్ళింది యూట్యూబ్ లో? ఏం వెళ్ళిందంటే, భూపాలపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి 2 వీడియోస్ వెళ్ళాయి. వెళ్ళినప్పుడు భూపాలపల్లి శ్రీనివాస్ గారు ఒకవేళ మాట్లాడింది అబద్ధమైతే ఆయన్ని మనము అనేక మంది సేవకుల ముందు కూర్చోబెట్టి నువ్వు చేసే తప్పనే అని మనం నిలదీయాలి. లేదు అంటే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే ఆ తప్పును మనం అంగీకరించాలి. నిజమే, మా వల్ల పొరపాటు జరిగింది, దీన్ని ఎలాగైనా దీన్ని సమాధాన పరుద్దామో, దీన్ని సాల్వ్ చేద్దామనేటువంటి ఒక పరిస్థితికి రావాలి.
కానీ దైవదాసులు ఏం మాట్లాడుతున్నారు? నేను హర్ట్ అయ్యాను కాబట్టి మినిస్ట్రీస్ రద్దు చేస్తున్నాను, ఈ పరిచర్యను ఆపేస్తుంటున్నాను. నేను అడుగుతాను, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్న బైబిల్ ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించకుండా నేను హర్ట్ అయిపోయాను కాబట్టి పరిచయం రద్దు చేస్తున్నానంటే, మనకు సహకరించినటువంటి అనేక మంది సేవకులకు మనం ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అసలు? మనం ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తున్నాం అన్నప్పుడు అనేక మంది సంఘాలు మనకు సహకరించారు. శ్రమ, ధన రూపేణ, వస్తు రూపేణ ప్రతి ఒక్కరు ఈ పరిచర్యకు సహకరించారు. అలాంటప్పుడు మీరు ఒక్కరు హర్ట్ అయినప్పుడు ఈ పరిచర్యను ఎందుకు రద్దు చేస్తారు? అసలు రద్దు చేయడానికి మీకు ఒక్కరికి ఏ అధికారం ఉంది? ప్రతి ఒక్కరూ ఆరుగురంగా ఇది ప్రారంభించాము, పరిచర్య విస్తరిస్తున్నప్పుడు నేను హర్ట్ అయ్యాను, లేదంటే నేను ఈ పాత్రను పోషించలేని మీరు ఒక్కరు సైడ్ అయిపోవాలి. లేదు, వచ్చినటువంటి సుమారు ఒక 40 మంది సేవకులు మా కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళందరితో మనం ఏం మాట్లాడాలి? నా వల్ల భూపాలపల్లి సంఘంలో ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇదిగో మీరందరూ సేవకులు వచ్చారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, ఎందుకో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ పాత్రిక నేను పోషించలేను, ఒక పెద్దవాడిగా నేను సైడ్ అయిపోతాను, ఈ పరిచర్యని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, మీరు ఒక సలహా ఇవ్వండి అని వచ్చిన సేవకులు మనం అడగాలి. ఇది ఏది లేకుండా క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ నేను రద్దు చేస్తున్నా, నేను హర్ట్ అయ్యానంటే, అంటే మీరు హర్ట్ అయితే మినిస్ట్రీని రద్దు చేస్తారా? ఆ పదం అంటానికి అసలు మనకున్న ధైర్యం ఏంటి అసలు? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇది నాది, నేనొక్కనే, నేను అనేటువంటి ఒక ఆలోచన మీరు అంతర్గతంగా పెట్టుకున్నారు కాబట్టి ఎవరి సలహా లేదు, ఏమి లేదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకెళ్లారు. ఈ విషయాన్ని సమాజానికి మీరు చెప్పట్లేదు. సమాజానికి చెప్పకుండా ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఐక్యత లేదు, వీళ్ళు కలిసి ఉండరు అని మా మీద నిందలేస్తున్నారు. ఎప్పుడైతే మేము కలిసి కనపడ్డామో ఈ పదం అంటే మరలా సొసైటీ ఒప్పుకోదు కాబట్టి కొత్త వాళ్ళని మేము తీసుకుంటే ఒప్పుకోవట్లేదని చెప్పేసి మరలా ఒకటి నిందలు మరలా వేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రజల ముందుకు మీరు అంతర్గతంగా పబ్లిసిటీ చేస్తున్నటువంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అసలు ఈ మినిస్ట్రీస్ రద్దు చేసింది ఎవరు? నాకు మీరెవరు వద్దు, మీతో మాకు సంబంధం లేదు, సంఘ కాపర్లు కానీ నాతో పాటు ఉన్న 5గురు కానీ నాకు సంబంధం లేదని చెప్పింది ఎవరు? ఇది సొసైటీకి తెలియాలి. ఇంకేమంటున్నారు చూడండి. మీ స్థానిక మీ ప్రాంతాలలో మండల ఫెలోషిప్ ఉంటాయి, వాళ్ళతో కలిసి అది బెటర్. ఏమంటున్నారు? మీ స్థానిక సంఘాలు ఉంటాయి మీ మీ ప్రాంతాల్లో, ఆ ఫెలోషిప్, మండల ఫెలోషిప్ వాళ్ళతో కలిసి మీరు వర్క్ చేసుకోండి, అది మీకు బెటర్. ఎక్కడో ఉంటున్నా, వరంగల్లో ఉంటున్నా, నాతో ప్రతి ప్రాంతంలో సేవకులు ఉన్నారు, ప్రతి ప్రాంతంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, వారితో కలిసి ఉండి మీ సమస్యలను వారి చేత పరిష్కరించుకొని వారితో ఇక విన్నారు కదా? ఎక్కడో ఉన్న నాతో మీరు కలిసి ఉండడం కంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ ఫెలోషిప్ వాళ్ళతో కలిసి మీరుంటే మీకు బాగుంటుంది. కాబట్టి ఇక ఇది ఉండదు. రైట్, నేను అడుగుతాను, ఇది ఉండదు అన్నారు. ఈ పరిచర్య రూపేణ బోల్డ్ సామగ్రిని మనం సంపాదించాం. ఏమండి? ఈ పరిచర్య రూపేణ, వస్తు రూపేణ కావచ్చు, ఒక బకెట్లు కావచ్చు, బరకాలు కావచ్చు, ప్రతిదీ మొన్నటి దినం రాకేష్ గారు దేవదాసులు చెప్పినట్టుగా ఈరోజు ఏదైనా చేద్దామంటే మా చేతిలో ఏది లేదు. ఈ పరిచర్య రూపేణ బోల్డ్ సామగ్రిని క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ కొరకు మనం సంపాదించాం. మీరు సడన్ గా వెళ్ళేసి ఇది రద్దు చేస్తున్నానని చెప్పేసి, దీన్ని డిజాల్వ్ చేస్తానని చెప్పేసి అందరిని ఎటు వాళ్ళట్టు గెంటేశారు. ఆ తర్వాత కూడా మరలా దైవదాసులు అందరిగా వరంగల్కి వెళ్ళి, ఏంటన్నా మీరు ఒంటరిగా చేస్తున్నారు, ఏం చెప్పట్లేదు అన్నప్పుడు మీరు అన్న మాట ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను కదా అంటే, అది భూపాలపల్లి వాళ్ళ కోసం అనుకున్నామంటే, లేదు వాళ్ళకి కాదు, మీ అందరికీ, నాకు మీకు సంబంధం లేదని ఆ రోజు మీరు మాట్లాడారు. ఎన్నిసార్లు మీతో ప్రయత్నం చేసినా, సఖ్యత కోసం ప్రయత్నం చేసినా మీరు అన్న మాట ఏంటి? నాకు సంబంధం లేదు, మీకు నాకు సంబంధం లేదు, మీరు చేసుకోండి, మీరు ఏదైనా ఉంటే చేసుకోండి అన్నారు. చేసుకోండి అన్నప్పుడు నేను అడుగుతాను, చేసుకోండి అన్నప్పుడు అప్పుడు దేవదాసులు చేతిగారు అన్న మాట ఏంటి? వారు అన్న మాట ఏంటంటే, ఇది విడిపోయి చేయడం బాగోదన్నా, ప్రజలకు మనం ఏం సంకేతాలు ఇస్తాం,
రైట్, మేమే చేస్తాము, నేను సిద్దిపేటలో చేస్తాను, మీరు వచ్చి వాక్యం చెప్పండి అన్నారు. అప్పుడు వారితో మీరు అన్న మాట ఏంటి? నేను పెట్టే డేట్స్లో మీరు పెడితే నేను రాను అన్నారు. ఒకవేళ మీరు పెట్టినా కూడా మీకు ₹1 కూడా నేను ఇవ్వను అన్నారు. సరే అని దానికి కూడా అంగీకరించారు దేవదాసు. తర్వాత ఏమన్నారంటే లాస్ట్ 2 days మాత్రం వస్తానన్నారు. ప్రత్యక్షంగా దేవదాసులతో మీరు డైరెక్ట్గా మాట్లాడిన విషయం. లేదన్నా కలిసి ఉందాము, కలిసి ముందుకు తీసుకుని వెళ్దాం అన్నప్పుడు ఆ రోజు మీరు అన్న మాట ఏంటి? నాకు అవసరం లేదు, మీరు ఏదన్నట్టు మీరు చేసుకున్న నాకు సంబంధం లేదన్నారు. నేను అడుగుతాను, లాస్ట్ 2 days వస్తానన్నారు. వస్తానన్న తర్వాత సేతు గారు వెళ్ళి సిద్దిపేటలో హాల్ బుక్ చేశాడు. 2వ తారీఖు అక్టోబర్ 2 నుంచి 6వ తారీఖు వరకు. ఒక 1 week గ్యాప్ తర్వాత మరలా ఏం జరిగింది? మరలా 8 తారీఖు నుంచి 12 తారీఖు దాకా మీరు బుక్ చేశారు. అప్పుడు సేతు గారు అన్న మాట ఏంటి? నేను బుక్ చేసిన తర్వాత మరలా మీరు ఎందుకు బుక్ చేశారన్నా? నేను బుక్ చేసిన తర్వాత అని అడిగినప్పుడు నాకు ఎక్కడ హాల్ దొరకలేదు అన్నారు మీరు. నేను అడుగుతాను, హాల్ ఎక్కడ కరువు పోయాయి? గతంలో మనం మంచిర్యాల 2 times చేసాం కదా, మరలా ఒకసారి చేస్తే నష్టం ఏంటి? ఇతరత్ర ప్రాంతాల్లో జనగామంలో చేసాం కదా, మరలా చేస్తే నష్టం ఏంటి? అక్కడ ఎక్కడ హాల్ దొరకకపోయినా కూడా అక్కడ గత సంవత్సరాలుగా ఒక సేవకుడిగా సేతు గారు మనతో ఉన్నారు కాబట్టి అక్కడ మనం చేయకూడదు అనే కనీసం ఆలోచన మీకు రాలేదు. సింపుల్గా మీరు ఏమన్నారంటే 70-80 చూసేసాను, ఎక్కడ హాల్ దొరకలేదు కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని అంటి పెట్టుకున్న ఒక సేవకుడు ఏడ్చినా పర్లేదు, కన్నీరు గార్చినా పర్లేదు అంటే ఆయన సంఘాన్ని మీరు ఏం చేయాలనుకున్నారు? ఒకసారి మీరు చెప్పండి, ఏం చేయాలనుకున్నారు? క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ డిజాల్వ్ చేసిన తర్వాత మీరేమన్నారు? 2023 అక్టోబర్ మాసం, సిద్ధపడుతున్నాం మరొక తరాన్ని దేవుని కొరకు. అక్టోబర్ మాసంలో ఒక ఆదివారము వరంగల్ చర్చ్ లో మాట్లాడుతున్నటువంటి విషయం ఏం చేయాలి? నిలబెట్టాలి. అందుకే మన కార్యక్రమాలన్నీ సండే స్కూల్ యూత్ ఎందుకు? రాబోయే తరాన్ని నిలబెట్టడం అనేది ఒక గొప్ప పరిచర్య. ఎందుకంటే ప్రభు కొద్ది కాలం ఉన్నాడు, వెళ్ళిపోయాడు, శిష్యులు ముందుకు తీసుకుని వెళ్ళారు. మనం ఎంతకాలం ఉండి ఏం చేయాలి? ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. రాబోయే తరాలు మనం నిలబెట్టాలి, సండే స్కూల్ యూత్ అని మాట్లాడుతున్నారు. మరలా ఏమన్నారు? ప్రభు కొద్ది కాలం ఉన్నాడు, పరిచర్య నిలబెట్టాడు అన్నాడు. ప్రభువుని ఎగ్జాంపుల్గా తీసుకున్నందుకు నేను ఒక మాట అడుగుతాను. ప్రభు బ్రతికున్నప్పుడు శిష్యులకు చెప్పాడు, నేను 3వ రోజు తిరిగి లేస్తాను. సమాధి దగ్గరకు ఒక శిష్యుడని వెళ్ళాడా? వెళ్ళలేదు. పైగా ఆయన లేచాడు, శవం లేదు అని అక్కడ స్త్రీలు చెప్పినప్పుడు వీళ్ళు పోయి చూసి కూడా నమ్మలేదు. రెండవది ఏంటి? అందరూ చేపలు పట్టుకుని మరలా పనికి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అక్కడ ప్రభు ఏమవ్వాలంటే ఆయన హర్ట్ అవ్వాలి, ఆయన చాలా ఫీల్ అవ్వాలి. ఎందుకు? ముందుగా చెప్తేనే ఒక్కడు నా మాట వినలేదు, కనీసం సమాధి కాడికి వచ్చి వెయిట్ చేయలేదు, అసలు నా మాటలు వీళ్ళ దగ్గర ఏమి నిలబడ్డాయి, ఆయన అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళ మీద ఇబ్బందికరమైన పదాలు వాడాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు అక్కడికి వెళ్ళి? పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపు అంటున్నాడు. అంటే పరిచర్యను రాబోయే తరాలకు అందించడానికి అప్పుడున్న పరిచర్యను కోకటి వేళతో ఎవరు కోల్చరు, ప్రభు కోల్చలేదు. తనకు అవమానమైన తన శిష్యులు సమాధి కాడికి రాకపోయినా మరలా శిష్యుల దగ్గరికి వెళ్ళి మన ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు పనిని మానేయండి, పనిలో నిలబడండి, సువార్తలో మీరు ఉండండి అని వాళ్ళని బ్రతిమిలాడి మరలా పనిలో పెట్టి ప్రభు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతాను, నేను హర్ట్ అయ్యాను కాబట్టి ఈ పరిచర్యను నేను డిజాల్వ్ చేస్తున్నానని మీరంటూ, ఇదిగో ప్రభు ఒక తరానికి పరిచర్యను అందించాడంటే ప్రభు మీలా చేశాడని దాని ఉద్దేశం. ప్రభు ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులున్నా, శిష్యుల మధ్య ఎన్ని తారతమ్యాలున్నా ఆ శిష్యులను నిలబెట్టి పరిచర్య నిలబెట్టాడు తప్ప వీళ్ళందరినీ డిజాల్వ్ చేసి క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ డిజాల్వ్ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేసి కొత్తగా ఆయన మరలా ప్రారంభించలేదు. కానీ మీరు చెబుతున్నది ఏంటంటే, మీరు చెప్పేది లేఖనాల నుంచి ఒకటి చూపెడుతూ మీరు చేసేది ఒకటి చేస్తుంటున్నారు. ఇక్కడ మరొక విషయం మీకు అర్థం కావాలి. ఏమంటున్నారు? చదవాలి. చేస్తున్నాం అన్నది కాదు, మనం ఎన్ని తరాలను నిలబెడుతున్నాం అన్నది చాలా ముఖ్యమైనది. అందుకే అనేక ప్రాంతాలలోనికి వెళ్ళి ఏర్పాట్లు కాదు, వరుసగా 5 సంవత్సరాలు వరంగల్లో జరగాలని ప్రభు. విన్నారు కదా? వరుసగా 5 సంవత్సరాలు వరంగల్లోనే జరగాలి సెమినారు.
వరుసగా 5 years వరంగల్లోనే జరగాలి సెమినార్ అని 2023 ఆర్మూరు సెమినార్ తదనంతరం మాట్లాడినటువంటి మాటలు దేవదాసులు. మరి వరుసగా జరగాలని చెప్పినప్పుడు వరంగల్లో ఎందుకు మరలా సిద్దిపేట వెళ్ళారు మీరు? చెప్పండి. సిద్దిపేటలో మీకు ఏముందని వెళ్ళారు? అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడ ఒక సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు. ఆ సంఘాన్ని మీరు నిలబెట్టేవారా, కూల్చేవారా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సంఘాన్ని నిలబెట్టేవారా, కూల్చేవారా? సిద్దిపేటకి ఎందుకు వచ్చారంటే మాకు క్యాంపస్ దొరకలేదు అంటున్నారు. కానీ మరి ఇన్ని సంవత్సరాలు మనతో ఉన్నవాడు, లేదు అన్ని మనకి దొరక్కపోయినా మనం ఆడికి వెళితే ప్రజలకు వేరే సంకేతాలతో కనీస ఆలోచన లేకుండా మీతో ఆల్రెడీ డేట్లు తీసుకొని మీరు 2 రోజులు వస్తారని మీరే చెప్పి, మీరే వాక్యం చెప్పడానికి రావాలని మీ పాదాల దగ్గరకు వచ్చి అడిగినాక కూడా మరలా ఆయనకు వ్యతిరేకంగా మరలా మీరు ఎలా 7వ తారీఖు నుంచి 8వ తారీఖు నుంచి సిద్దిపేటలో మీరు ఎలా బుక్ చేస్తారు? చెప్పండి. మీరే వాక్యం చెప్పడానికి రమ్మన్నారు, మీరు పెట్టిన కండిషన్స్ అన్ని ఒప్పుకున్నారు. ఏమండి? ఇకపోతే ఆయన చేతుగారు సెమినార్ చేసుకుంటున్నారు, ఆయన ఇష్టం ఆయన చేసుకుంటారు, ఎవరినైనా పిలుచుకుంటారు. నేను అడుగుతాను, చేతుగారు ఆయన డిజైన్ చేసినటువంటి పోస్టర్లో నవీన్ ఫోటో ఉంటే నేను రానని మీరు అన్నారు. నేను అడుగుతాను, నా ఫోటో ఉంటే మీకు ఇబ్బంది ఏంటి? నాకు అది ఎప్పుడో తెలుసు, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇది నా దృష్టికి వచ్చినప్పుడు ఏమన్నది తెలుసా? 2021లో ఒక ప్రమాణం చేసుకున్నాము, సహోదరుల మధ్య ఏ తారతమ్యాలున్నా ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. ఎవరన్నా వచ్చి నవీన్ ఈ మాట అన్నాడు, షేతి ఈ మాట అన్నాడు, రాకేష్ ఈ మాట అన్నాడు, బెన్నీ మాట అన్నాడు, ఇస్రాయేల్ ఈ మాట అన్నాడని మీ దృష్టికి వస్తే మీకు చెప్పిన వాడిని అక్కడనే పెట్టి మాకు కాల్ చేయండి అని మీకు చెప్పాను నేను. అప్పుడు మీరు ఏమన్నారు? అలాగే మా దృష్టికి ఇదిగో దైవదాసులు మీ గురించి మాట్లాడుతున్నారని ఎవరన్నా మా దృష్టికి తీసుకొస్తే అక్కడే ఆ చెప్పిన వాడిని కూర్చోబెట్టి మీకు కాల్ చేస్తామని చెప్పాను. అప్పుడు మీరు అన్న మాట ఏంటి? మంచి ఆలోచన, ఇది మంచి ఉద్దేశము, ఇలా ఉంటే మనం ఎప్పటికి నిలబడతాము, దేవుడు మనల్ని జతపరిచాడు, చచ్చిపోతే తప్ప మనం విడిపోకూడదని చెప్పినటువంటి మీరు 2021లో 2022 సెమినార్కి వచ్చేసరికి మీరు అన్న మాట ఏంది? సేవకులందరినీ కూర్చోబెట్టి మీరు ఇచ్చిన ఆదేశాలు ఏంటి? నవీన్ తోటి మీరు ఎవ్వరు రాసుకొని పూసుకొని ఉండొద్దు, నవీన్తో కలిసి ఉండొద్దు. నేను అడుగుతా, నాకు ఆశ్చర్యం ఏంటంటే నేనేం తప్పు చేశాను? నన్ను అడగొచ్చు కదా, సేవకులంతా కూర్చోబెట్టి నన్ను అడగొచ్చు కదా. ఈ పరిచర్యకు ఆటంకంగా నేను ఏదన్నా ఉంటే నన్ను కడిగేసేయచ్చు కదా మీరు అందరు కూర్చొని. అంతర్గతంగా ఎందుకు నా వెనకతలు గోతులు తేవడం? ఇవన్నీ కూడా నేను ఓర్చుకున్నాను. నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఏ రోజు మిమ్మల్ని నోరు తెరిచి ఒక మీటింగ్ లో నన్ను వాడుకోమని ఏ రోజు నేను మిమ్మల్ని అడగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిచర్యలు నన్ను వాడుకోండి ఎప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగలేదు. ఎందుకు తెలుసా? మొదటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను, ఆయనను ముందు తీసుకెళ్తాడు. అందుకే ఈ రోజు ప్రజల్లోకి నేను వెళ్తున్నానంటే మీరు అనేక ప్రోగ్రామ్స్ ఆపటం కోసం మీరు పోరాడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, కొన్నిట్లో విజయాన్ని సాధిస్తున్నారు. కానీ దేవుడు నా ఎంటుండి ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు నన్ను ఆపటం మీ వల్ల కావట్లేదు. ఎందుకంటే నేను మీ మీద ఏ రోజు ఆధారపడలేదు, నేను దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్తుంటున్నాను. మీరేం చేశారు? డిజాల్వ్ చేస్తున్నాను, నెక్స్ట్ సెమినార్ లేదని చెప్పినటువంటి మీరు ఆ డిజాల్వ్ చేస్తున్నానని చెప్పిన నెక్స్ట్ డే మార్నింగే మీరు మరలా ఏం చేశారు? నా ప్రాంతంలో ఒక తమ్ముడికి ఫోన్ చేసి బరాబరి ఆర్మూర్ సెమినార్ జరుగుద్ది, అందరూ వస్తారు, మనోళ్ళు మనకు వస్తారు అన్నారు. నేను అడుగుతాను, 24 hours దాటక మునిపే 2 మాటలు మీ నోటి నుంచి ఎందుకు వస్తుంటున్నాయి? ఎందుకు యథార్థత లేకుండా మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాడిని ఖండించండి, తప్పు చేసిన వాడిని కడిగేసేయండి మీ ఇష్టం వచ్చినట్టుగా. నష్టం ఏంటి? ఏదైనా మనం కూర్చొని మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మేము 5 సేవకులు మీతో పాటు ఉన్నప్పుడు బుద్ధి లేదని తప్పు చేసిన వాళ్ళు గద్దించవచ్చు పెద్దవారిగా. ఎందుకు గద్దించలేదు? ఫోన్ చేయొచ్చు కదా. ఎవరన్నా మా మీద లేని వార్తలు పుట్టించినా లేదా ఉన్నది పుట్టించినా మీరు ఎందుకు ఇలా పరిచర్యకు ఆటంకంగా ఉంటున్నారో మీరు అడగొచ్చు కదా. అడగరు మీరు. కానీ అంతర్గతంగా గోతులు తవ్వుకుంటూ పరిచర్యను పాడు చేసింది మీరు, అది మీకు అర్థం కావాలి. ఈ పరిచర్యను పాడు చేశారు. ఆర్మూర్లో సెమినార్ 2023లో స్టార్ట్ చేశారు. 2023 సెమినార్లో మీ ప్లాన్ ఏంటి? మీ అంతర్గత ప్లాన్ ఏంటి? ఈ సేవకులు నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నాను, ఓడబీకే చేస్తున్నాను అని అందరికి ప్రాపగండం చేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా మా గురించి ఏం మాట్లాడుకున్నారో తెలుసా? భయంకరంగా అవమానపరమైనటువంటి కోణంలో వాళ్ళు చూస్తూ మీరిచ్చినటువంటి మాటలను బట్టి అనేక మంది ఇదిగో సేవకుల్ని అవమానంగా చూశారు ఆ సెమినార్లో. అది మీకు కూడా తెలుసు.
అంటే సేవకులు అవమానించారు. మీరేం చేశారు? ప్రతి సేవకుడిని సన్మానం చేసి బయటికి గెంటేయబోతున్నాను అని ఒక సేవకుడికి ఒక మెమంటో అండి, అతని ఫోటో ఫ్రేమ్ ఒకటి, ఒక డైరీ ఒకటి, ఇవన్నీ వాడి బ్యాగులో పెట్టేసి ఈయన్ని ఇక్కడ నుంచి గెంటేయాలని చెప్పేసి సన్మానం చేద్దామని ముందస్తుగా ప్లాన్ చేసుకొని, ఆ రోజు చివరి రోజు మీరు చేసింది ఏంటి? సేవకులందరినీ పిలిచి ముందుకు పిలిచి సన్మానం చేయాలని మీరు ఆలోచించారు. అప్పుడు దైవదాసులు ఏమన్నారు? సేవకులకు సన్మానం చేయాలంటే ముందు పెద్దవారు మీకు చేయాలి కదా, మాకెందుకు అని చెప్పి అక్కడ గొడవ వాతావరణం అవుతున్నప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏ రోజున జరిగింది ఇలా? ఒక సేవకులయ్యుండి, ఒక పెద్దవారయ్యుండి మీరు అంత మెగా సెమినార్లో చివరి రోజు ఒక అద్భుతమైన ఆరాధనతో చక్కగా అందరు వెళ్తున్నప్పుడు ప్రార్థనలు చేసి పంపించేటువంటి ప్రతి సంవత్సరపు వాతావరణం మనకు తెలుసు. పోయిన సంవత్సరం జరిగిందా? అక్కడి నుంచి మీరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. అందరు ఎటు నడిపోయిన తర్వాత మరలా క్యాంపస్కి మీరు వచ్చారు. నేను అడుగుతాను, సేవకులకు సన్మానం చేసి మీరు పంపించడం ఏంటి? అసలు మీరు ఏమైనా ఉద్యోగం ఇచ్చి పెట్టుకున్నారా? సేవకులకు ఏమైనా మీరు ఉద్యోగాలు ఇచ్చారా? ఏమైనా శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నారా? ఈ 11 సంవత్సరాల సెమినార్లో ఏ రోజైనా ₹1 మాకు ఇచ్చారా? నెలకు ఒక 5,000 10,000 ఏమైనా ఇచ్చారా సేవకులకి? ఒడబికేస్తానన్న మీ పదాలు ఏంటి అసలు? ఒక పెద్దవాడిగా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కరించవలసిన మీరు ఎందుకు సమస్యను సృష్టిస్తారు? సమస్యను సృష్టిస్తూ ఇదిగో ఐక్యంగా వెళ్దాం అనుకుంటే మరలా ఈ తారతమ్యాలు ఎందుకు సృష్టిస్తారు? ఏం జరిగిందని అనేక మంది అడుగుతున్నప్పుడు జరిగిన విషయం నేనే డిజాల్వ్ చేశాను, నాకు ఎవరు అవసరం లేదన్నాను, సేవకులందరినీ నేను రద్దు చేశాను, వెళ్ళిపోమన్నాను, వాళ్ళ ఫెలోషిప్ లో కలిసి పనిచేసుకోమన్నాను, కాబట్టి నేను తీసేశాను వాళ్ళని, ఇది చెప్పకుండా వాళ్ళకి ఐక్యత లేదు, కొత్త వాళ్ళని పిలిస్తే నేను వాళ్ళని ఓర్చుకోవట్లేదు, మా మీద ఎందుకు నిందలేస్తున్నారు మీరు? నేను ముందుగా చెప్పాను 2023 సెమినార్లో 2 to 3 days లేటుగా వస్తాను, నేను ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ ఉంది, అది చివరిది, కంపల్సరీ ఉండాలా, దేనికి ఉండట్లేదు, ఎలాగో సేవకులందరూ నేను వస్తానని చెప్పాను. ఈలోపు మా సంఘంలో ఒక సేవకుడు వాళ్ళ తాలూకా ఒక పాప చనిపోయింది. అదనంగా ఒక రోజు 3 days అయింది. నేను బయలుదేరినప్పుడు మీరు ఏం చాట్ చేశారు? నేను డ్రైవింగ్ లో ఉన్నాను, కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటున్నాను, మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. ఏమని? తమ్ముడు ఎక్కడ దాకా వచ్చారు, ఈరోజు నీ క్లాస్ ఉంది, దయచేసి రిప్లై ఇవ్వు తమ్ముడు. నాకు ఆల్రెడీ మార్నింగ్ టైమే బెన్ని గారు ఫోన్ చేసినప్పుడు నేను ఈవినింగ్ నైట్ టైం వస్తాను, నేను క్లాస్కి అందుకోను అని నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకు? ఆ క్లాసెస్ అంతా నిర్వహణ బెన్ని గారు చూసుకుంటాను కాబట్టి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ మీరు ఏం చేశారు? నాకు మెసేజ్లు పెడతాను, ఎక్కడ దాకా వచ్చారు తమ్ముడు, నీ క్లాస్ ఉంది తమ్ముడు, నువ్వు దిగ్గానే ఫోన్ చేయి తమ్ముడు, నీకోసం కారు పంపిస్తాను తమ్ముడు అని చెప్పిన నేను మీకు రిప్లై ఇచ్చాను. నేను క్లాస్కి అందుకోలేను, ఆల్రెడీ బెన్ని గారికి చెప్పాను, నేను నైట్ వచ్చేస్తాను మీకు చెప్పాను. వచ్చేసాను, నైట్ వచ్చాను, మీటింగ్ అనంతరం వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేను వేదిక మీద కూర్చున్నాను. ఫస్ట్ క్లాస్ అయిపోయింది ఏమండి, సెకండ్ క్లాస్ అయిపోయింది, థర్డ్ క్లాస్ అయిపోయింది, లంచ్ తర్వాత ఇంకో క్లాస్ అయిపోయింది. ఒక్క క్లాసు కూడా నాకు ఇవ్వకుండా నన్ను అక్కడ కూర్చోబెట్టి మిగతా సేవకులందరితో మీరు మాట్లాడించారు. నేనేం ఫీల్ అవ్వలే, ఏదో జరుగుతుంది అనుకున్నాను, దేవుడు సాక్షి. మరలా నైట్ ఫస్ట్ మెసేజ్ ఉంటుంది అనుకున్నాను, నైట్ కూడా నాకు మీరు మెసేజ్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఏమనుకోవాలి అంటే, మీరు ఆల్రెడీ నాకు చాట్ చేశారు, చాటింగ్ మన మధ్య జరిగింది, నాకు క్లాస్ ఉందని మీరు చెప్పారు, ఇప్పుడు నాకు క్లాస్ ఇవ్వకుండా ఎవరు చేశారు? ఈ మిగతా 4 సేవకులు నాకు క్లాస్ ఇవ్వకుండా వీళ్ళు పోటీ పడి చెబుతున్నారు అని వీళ్ళ మీద నేను శత్రుత్వం పెంచుకోవాలని మీరు ప్లాన్ చేశారు. కానీ మీరు చెప్తే వాళ్ళు నాకు క్లాస్ ఇవ్వరా? అసలు నవీన్ క్లాస్ ఇవ్వద్దని చెప్పింది ఎవరు? ఈరోజు మీరు నేను అనలేదనొచ్చు, ఇంకొకరు అనొచ్చు, లేదా వాళ్ళు అనొచ్చు, నాకు సంబంధం లేదు. దేవుడు సాక్షి కదా. ఈ 11 సంవత్సరాల పరిచర్యలో ఈ పరిచర్య వృద్ధి పొందడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నది మీకు తెలుసు. ఈ పరిచర్య ఇది డెవలప్ అవడానికి, అనేక ప్రాంతాలను సంఘాలు కదిలించడానికి నా వంతు కృషి న్యాయంగా నేను చేశాను, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. కానీ మీరు ఏం చేశారు? మీ ఒక్కరిలో పుట్టిన ఏ ఆలోచన మైండ్లో పెట్టుకున్నారో, ఇదిగో మీకు నచ్చని వాడిని ఎంతైనా నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు. దీనివల్ల ఏమైపోయింది? సంఘాలను పాడు చేస్తారు. సేవకుడు ఆల్రెడీ మనం కూర్చొని మాట్లాడుకోవాలి, ఏదనంటే ఫోన్లు చేసుకోవాలంటే ఇది మీరు పాటించరు. 6 నెలలు కాకముందే నవీన్ పక్కన పెట్టమంటారు. సేతు గారు ఏదో సెమినార్ చేసుకుంటే నా ఫోటో ఎత్తే, సేతు గారు నువ్వు ఎందుకు ఎత్తావు, ఆయన ఫోటో తీస్తే నేను వస్తానంటారు, నా ఫోటో తీపిచ్చేస్తారు. చివరికి నా ఇంట్లో నా తల్లి చచ్చిపోతే సేవకులందరూ పరామర్శించడానికి వస్తే మీరు ఎలా వెళ్తారని చెప్పేసి మరలా వాళ్ళతోటి మీరు ఒకటే అని ఒక ఎటకారపు మాటలు మరలా వాళ్ళతో మాట్లాడతారు. నేను అడుగుతాను,
మీరు రాకపోతే రాకపోయారు. 10 మందికి ఫోన్ చేసి, తమ్ముడు దుఃఖంలో ఉన్నాడు, తల్లి చనిపోయింది, చాలా కాలం నుంచి వాళ్ళు బాధలో ఉన్నారు, మీరెళ్ళండి ఒక 10 మందిని పంపించాల్సినటువంటి మీరు, వచ్చిన వాళ్ళని ఎందుకు వెళ్ళారని మీరు మాట్లాడారంటే అది మీకే వదిలేస్తున్నాను. దేవుడు చూస్తున్నాడు. మీ మీద ఎటువంటి ద్వేషం కానీ పగ కానీ ఏమీ లేదు. జరిగిన విషయాలు సొసైటీకి తెలియాలి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంటంటే మీరు ఏది యథార్థంగా ఒప్పుకోరు. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏది యథార్థంగా చెప్పరు. చాప కింద నీరులా ఒక చెడును ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేస్తూ సంఘాలని పాడు చేస్తున్నారు. నాకు తెలియకుండా మా ప్రాంతానికి వస్తారు, సంఘంలోకి వస్తారు, కుటుంబాలను విజిట్ చేస్తారు. మీరెవరు చేయడానికి నేను అడుగుతాను. ఆ సంఘాల నుంచి మీరు విజిట్ చేయడానికి ఫ్యామిలీస్ని మీరెవరు? ఒక అనామకుని అడిగినా కూడా ఇది తప్పని చెప్తున్నారు. షేతు గారి ప్రాంతంలో సెమినార్ పెట్టారు, ఇది కరెక్ట్ అంటే ఒక అనామకుని అడిగిన ఇది కరెక్ట్ కాదని ఏ సేవకుని లేదు. ఒక 100 మంది సేవకులు మీరు అడగండి, మీరు చేసింది కరెక్ట్ అంటే ఒక్క సేవకుడు మీరు చేసింది కరెక్ట్ అంటే దానికి మేము దేనికైనా రెడీ. మీకెందుకు ఇది తప్పు అనిపించట్లేదు? ఒక సేవకుడిని కన్నీరు పెట్టిస్తూ, ఒక సేవకుని సంఘాన్ని కుంటుపడిస్తూ, ఆ సేవకుని ఆ సంఘాన్ని 2 ముక్కలు చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? అంతర్గతంగా సేవకుల దగ్గర ఉన్న విశ్వాసాలకు మీరు ఎందుకు ఫోన్లు చేస్తున్నారు? ఎందుకు ఫోన్లు చేయిస్తున్నారు? ఏం జరుగుతుంది? దేవుడికి అన్నిటికీ మనకు సాక్షి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మీరే డిజాల్వ్ చేశారు. మీరే 5 సంవత్సరాలు వరంగల్లో అన్నారు. వరంగల్ కాకుండా మరలా వచ్చి సిద్దిపేట సంఘాన్ని టార్గెట్ చేసి అక్కడ మీరు పెట్టారు. ఇకపోతే సహోదరులు అందరూ ఎక్కడున్నా అనేక మంది మేమంతా ఐక్యంగా కలిసి ఉండేటోళ్ళం. కానీ ఇప్పుడు మీ వల్ల ఏం జరుగుతుందంటే ఒక గ్రూపిజం, ఒక భయంకరమైన డేంజర్ బెల్స్ మోగుతున్నట్టుగా పరిస్థితులు తారుమారైపోతుంటున్నాయి. ఇదిగో తారతమ్యాలు వస్తున్నాయి. అన్నా తమ్ముడు అని పిలుచుకునే వాళ్ళ మధ్య మీ వల్ల భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఇది మీరు దయచేసి ఇదిగో గమనించవలసినటువంటి బాధ్యత మీకుంది. దేవుడు చూస్తున్నాడు. మీ వల్ల గ్రూపులు అయిపోతున్నాయి. నా ప్రాంతంలో ఉన్న సోదరులు ఈరోజు పాలవంచ ఎవరు వాళ్ళు అసలు? ఒక కంచంలో తిని, ఒక మంచంలో పడుకొని, చావు బతుకుల మధ్య పరిచర్య చేసి, ఇంత ఐక్యంగా ఉన్న మా మధ్య ఏ బీజం వేసినరో ఈరోజు నిజంగా ఆ సోదరులు మా మధ్య కన్నీటి పరిస్థితిని తీసుకొచ్చారు. మీరు మనసు వేదన పడే పరిస్థితి తీసుకొచ్చారు. లేదా చెప్పమంటారా? మహేష్ ఇంటికాడ ఎన్నిసార్లు కూర్చొని మీరు ఏం మంతనాలు జరిపారు నాకు తెలీదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మహేష్ ఎవరు? భాస్కరన్ ఎవరు? ఎలా తిరిగాం మేమంతా కలిసి? మీకు సంబంధం ఏంటి అసలు? ఈ సంఘాలన్నీ తీసుకొని వచ్చింది ఎవరు? కరగూడెం నుంచి ప్రారంభిస్తారు, దేవనగరం పోతారు, విజయనగరం పోతారు, మద్దులగూడెం పోతారు, పాలంచ పోతారు, భద్రాచలం పోతారు, కొత్తగూడెం వస్తారు. ఈ సంఘాలన్నీ ఎవరు తీసుకొచ్చారు మీ దగ్గరికి? అంటే నడిపించిన వాడు వద్దు అని పక్కన పెట్టేసేయాలి. ఇదిగో షేత్ వద్దు, ఆయన పక్కన పడేయాలా, సంఘాలు నాకు కావాలి. బెన్ వద్దు, ఆయన పక్కన పడేయాలా, సంఘాలు నాకు కావాలి. ఇదెక్కడ అసలు? ఇదెక్కడ విధానం పరిచర్యలో? ఇన్ని సంఘాలు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు అసలు? కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే మా సంఘాల జోలికి మీరు రాకండి. మీరు ఏదైనా ఉంటే చేసుకోండి. రెండోది, క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ మీరు రద్దు చేశారు. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ అని మీరు పెట్టుకున్నారు. ఈ 11 సంవత్సరాల కాలంలో క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ కొరకు అనేక మంది దేవుని పిల్లలు, సంఘ కాపర్లు, సంఘాలు వాళ్ళు ఈరోజు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ మినిస్ట్రీ కోసం మేము 1,000 రూపాయలు, లక్షల రూపాయలు ఇచ్చాం, దీని కొరకు సామగ్రి అంతా సమకూర్చారు కదా అని ఇప్పుడు ఏమీ లేదంటున్నారు. మినిస్ట్రీ పేరు మార్చుకుంటున్నప్పుడు ఆ సామగ్రి అంతా వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? తన దగ్గర ఆ మినిస్ట్రీ పేరు మార్చుకున్నప్పుడు క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ కి దాని సంబంధితమైన విత్ ఒక స్పూన్ తో సహా, బకెట్ తో సహా అంత క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ఆ బృందానికి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్తున్నారు. పరిచర్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, పరిచర్య మీద ఏమాత్రం బాధ్యత ఉన్నా, ఇదిగో నేను సైడ్ అయిపోయానని మీకు ఏమాత్రం అనిపించినా హ్యాపీగా క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా సమకూర్చిన ప్రతిదీ ఏది మీ దగ్గర ఉన్నా హ్యాపీగా సంతోషంగా మీరు ప్రార్థన చేసుకొని హైదరాబాద్ పంపించండి. రాకేష్ గారికి ఫోన్ చేసి ఒక వ్యాన్ మాట్లాడేసి మొత్తం పంపించండి. ఆ రెంట్ ఏదైనా ఉంటే మేము పే చేస్తాం. అంతేగాని మినిస్ట్రీస్ని మీరు రద్దు చేసి నెక్స్ట్ జనరేషన్ పెట్టుకున్న తర్వాత క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా సమకూర్చిన ఏ సామగ్రి మీరు వాడటానికి వీల్లేదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే అందరూ సేవకులు అడుగుతున్నారు. కాబట్టి ఇక ప్రజలకు నేను తెలియపరిచేది ఏంటంటే దయచేసి మీ సంఘ కాపర్లు మీరు గౌరవించండి. ఇక్కడ సంఘ కాపర్లకు విలువ లేదు, అస్సలు విలువ లేదు. వాళ్ళ వెనకాల పడేసుడు,
వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలా, వాళ్ళ గిన్నెలు పట్టుకొని తినాలా, వాళ్ళ విశ్వాసాల ముందు వాళ్ళ అవమానపరచాలా, వాళ్ళని బ్లేమ్ చేయాలా. ఇది ఇక్కడ జరుగుతున్నది. లాస్ట్ ఇయర్ మన ఆరుమూరులో జరిగింది అదే. కాబట్టి విశ్వాసులారా, మీ అందరికీ చేతులు జోడించేది చెప్పేది ఏంటంటే, మీ సంఘ కాపరి కంటే మీకు ఎక్కువ ఎవరు లేదు. మీ సంఘ కాపరిని గౌరవించడం నేర్చుకోండి. లేదు మీ సంఘ కాపరితోటి మీరు వైరాలు పెట్టుకొని దూరపు కొండలు నునుపని మీరు ఎవరినో బేస్ చేసుకొని కనుక మీ ఆలోచనలు విధానాలు మార్చుకుని సంఘానికి మీరు దూరం అయిపోతే, అలా సంఘాలకు దూరం అయిపోయిన కుటుంబాలు అనేక మంది లోకంలో కలిసిపోయి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఇదిగో ఈరోజు సమాజంలో కనపడుతుంటున్నారు. కాబట్టి మీ సంఘ కాపరిని గౌరవించండి. మీ సంఘాలతో సహవాసం కలిగి ఉండండి. ఎవరో ఎక్కడి నుంచో మాయ మాటలు చెప్తే మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీ కాపర్లతో కలిసి మీ కాపరి యొక్క ఆదేశానుసారంగా మీరు ముందుకు వెళ్ళాలి. కాబట్టి జరిగిన విషయాలు ఇది. 5 సంవత్సరాలు వరంగల్ సిద్దిపేటలో పెట్టారు. క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ డిజాల్వ్ చేస్తున్నారు. మరలా ఇదిగో మా సంఘాల్లో ఉన్న విశ్వాసాలకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకుంటున్నారు. ఈ పరిచర్య అంతటిని పాడు చేస్తూ మరలా నెక్స్ట్ జనరేషన్ నేను ఏదో గొప్పది చేస్తానండి. ఇప్పుడు పాడు చేసేందుకు అది సరిపోదా? సండే స్కూల్ యూత్ అంట. సండే స్కూల్ ఏంటి? సండే స్కూల్ ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు పిల్లలకి వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టుకొని పిల్లల్ని ముందు సాధనాలుగా తల్లిదండ్రులు తయారు చేయాలి. వాళ్ళని పక్కన పెట్టేసి పిల్లల్ని నాకు కావాలంటే దాని అర్థం ఏంటి అసలు? బైబిల్ అది చెప్పట్లేదు. బాలుండి అనవలసిన త్రోవనానికి నేర్పాలి పేరెంట్స్. వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్న మనమే చెప్తున్నాం కదా. తల్లిదండ్రులు మనం సిద్ధం చేయాలి. మీ పిల్లలకి నేర్పుకోండి, మీ పిల్లల్ని ఇలా ఉంచండి. అంతేగాని మీ పిల్లలు నాకు ఇచ్చేయండి, మీ పిల్లలు నాకు ఇచ్చి ఏం చేసుకుంటారు మీరు? మన ఇంట్లో పుట్టిన పిల్లల్ని మనం సరిగ్గా పెంచడం మనకు చేత కావట్లేదు. పరాయి పిల్లలందరినీ తీసుకొచ్చి మనం ఏం చేసుకుంటాం? ఏదో దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని పరిచర్య మొత్తాన్ని పాడు చేశారు. ఇదిగో దేవుడు సమస్తం మనందరికీ దేవుడు సాక్షిగా ఉన్నాడు. మీ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు. ఒక దెబ్బ కొట్టినా పడే ఓపిక మాకుంది. కానీ పరిచర్యను మీరు పాడు చేస్తున్నందుకు ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి గమనించి, ఇదిగో దేవుడు మనకు తీర్పరిగా ఉన్నాడు. ఆయన తీర్పు కోసం ఎదురు చూద్దాం. అందరికీ వందనాలు ప్రియులారా.